గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఎంత ఖర్చు చేస్తారో అడగచ్చా? ఇది ఒక టోటల్ మన బడ్జెట్ వచ్చి కంప్లీట్ అంది ఫెస్టివల్కి ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಸೊ ನಾವು ಇನ್ ಬ್ಯಾಂಗ್ಳೂರ್, ನಮ್ಮ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సిటీస్ ఇన్ ద కంట్రీ. నాకు అతి ఇష్టమైన ఊర్లు భారతదేశంలో మా ఊరు. ఆబ్వియస్గా తీసేస్తే ಹೈದರಾಬಾದ್ ಬ್ಯಾಂಗ್ಳೂರು ಟಫ್ ಕಾಂಪಿಟೇಷನ್ ఇప్పుడు ಬ್ಯಾಂಗ್ಳೂರು. ಸೊ వచ్చేసాం. సో ಬ್ಯಾಂಗ್ಳೂರ್ದಿಂದ ಕರ್ನಾಟಕದಿಂದ ವೀಕ್ಷಿಸುತ್ತಿರುವ ನನ್ನ ఛానల్ಗೆ సుస్వాగత. సో ఎవరైతే కర్ణాటకలోని బెంగళూరులోని చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళందరికీ హలో. సో నేను రాత్రి తిరుపతి నుంచి ఎక్కడికి వెళ్దాం అనుకుంటూ మొత్తానికి బస్ ఎక్కేసి బెంగళూరు అయితే వచ్చేసాను. ఎందుకంటే బెంగళూరు అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి. లాస్ట్ 2 ట్రిప్లో బెంగళూరు మిస్ అయిపోయింది కాబట్టి బెంగళూరు వచ్చేసాను. ఇప్పుడు ఇందిరానగర్లో ఉన్న రోడ్ నెంబర్ 201 ఏదో తెలీదు. సో రేపు ఐటీసీ గార్డెన్కి వెళ్ళిపోవాలి. ఒకసారి లాస్ట్ టైం ఎప్పుడు వీడియో చేయలేదు, ఐటీసీలు అన్నీ చేస్తున్నాం కదా. సో ఐటీసీ గార్డెన్ కూడా చేద్దామని ఇవాళ నా ఫ్రెండ్ సబ్స్క్రైబరు. లాస్ట్ టైము మనం ఒక కేరళ రెస్టారెంట్ చేసాం, మర్చిపోయాను ఏంటో అది, నూల్ పరాటా అవన్నీ. సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఇవాళ వినాయక చవితి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం వాళ్ళ వినాయకుడు దర్శనం చేసుకొని హలో చెప్పేసి వెనక్కి వద్దాం, ఓకేనా? ఇవ్వండి ఆనెస్ట్ ఫీడ్బ్యాక్. రోడ్స్ అయితే ఇలా ఉన్నాయి. హైదరాబాద్లోని రోడ్స్ బాగా ఇంప్రూవ్ అయిపోయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అయిపోయింది. ఇది బెంగళూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను డ్రైవ్ వెళ్తున్న రోడ్ మీద చూపిస్తున్నా, ఇందిరానగర్ నుంచి. చూసారు కదా, ఇది విషయం. మనోడు కన్మంగళాలో ఉన్నాడు, చాలా దూరం, 44 మినిట్స్ అంట. సరే తప్పదు కదా, వెళ్తున్నాం. మార్నింగ్ కమిట్ అయిపోయి పూజకు వస్తా అన్న, నేనేమో వచ్చి పడుకుని పోయాను అలసిపోయి. ఇదిగోండి గణేష్ చతుర్థి నాడు గణేష్. సో ఇది గైస్ బెంగళూరు కొన్ని ఏరియాస్ అద్భుతంగా ఉంటాయి, చెప్పాను కదా ఫేవరెట్ అని. కాకపోతే రోడ్లు మరి ఏమైందో తెలియదు. నుంచి 1 ఇయర్ అయిపోయింది. ఇంతకుముందు రోడ్స్ బాగానే ఉండేవి, ఇప్పుడంతా గతుకులు ఉన్నాయి. ఇది ట్రూ ఫీడ్బ్యాక్ మాట. ఎవరైనా నచ్చడం ఉంటే నేను చేయలేను, ముందు ఉన్నట్టు చూపిస్తున్నాను. సో అదిగోండి సునీల్ అండ్ చందన. లాస్ట్ టైం వాట్ వాజ్ ద రెస్టారెంట్? నూల్ పరాటా, పిల్లై రెస్టారెంట్లోని మనం వీడియో చేసాం. కన్నడలో కూడా వాళ్ళు చేశారు. కన్నడ కపుల్. నేను ఫస్ట్ టైం నా ఇన్స్టాలో ఏం చేసాం, ఇన్స్టా లైవ్ ఫస్ట్ వీళ్ళతోనే చేసాం. అప్పుడు నాకు అసలు యూట్యూబ్ ఛానల్ లేదు, ఐ డెంట్ ఈవెన్ హ్యావ్ ఎ యూట్యూబ్ ఛానల్. సో వీళ్ళిద్దరూ, వీళ్ళ అమ్మాయి పేరు పయన, ట్రావెల్లో కలిసి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ద అమేజింగ్ స్టోరీ, రైట్? వేర్ డిడ్ యూ మీట్? హలేబిడువా, హంపి. సో హంపిలో కలిశారు, ఏం సంబంధం లేదు. ఆయనకి ట్రావెల్ లవ్, ఈవిడికి ట్రావెల్ లవ్. సో ట్రావెల్ లవ్తోని పెళ్లి చేసుకొని వాళ్ళ అమ్మాయికి పయనం అని పేరు పెట్టారు. She's not here? She's sleeping. Okay. So Payana. So మొత్తానికి. So what happened? Every state one dress. So we did 20 states. 20. And we couldn't procure. But now we have a. So maybe you should stop talking. Chandra should talk. Telugu channel. Telugu చెప్పు. లేదు, కంటిన్యూ చేస్తాం. యాక్చువల్లీ కారణాంతరాల వల్ల చేయలేదు, బట్ వి ఆర్ కంటిన్యూ డూయింగ్. 20 రాష్ట్రాలు అయిపోయా? అవునా, 20 అయింది. 25. సో నేను చెప్పాను సునీల్కి, వినాయక చవితి మీ ఇంట్లో చేసుకుందాం, ఇవాళ ఎక్కడ ఏం చేయాలి, బెంగళూరు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం, మొత్తానికి వచ్చేసాం అన్నమాట. అది యా, సో గ్లాడ్ టు సీ యూ అగైన్. సో ఇది కర్ణాటక స్టైల్ అంట. కర్ణాటక స్టైల్ మొదటి రోజు గౌరీ పూజ చేస్తాం. ఫస్ట్ రోజు గౌరీ పూజ, శుక్రవారం గౌరీ పూజ చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ డే గణపతి. అంటే కర్ణాటకలో అంతా ఇంతేనా? కర్ణాటకలో ఇలాగే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. ఫస్ట్ గౌరీ పూజ ఉంటుంది, నెక్స్ట్ గణపతి పూజ ఉంటుంది. సో వినాయక చవితి అయినా కూడా గౌరీ పూజ చేస్తారు. గౌరీ పూజ మ్యాండేటరీ. సో గౌరమ్మ తల్లింటికి వచ్చి ఉంటుంది. గౌరమ్మ అంటే వాళ్ళ గౌరీ ఇస్ పార్వతి. పార్వతి. సో షీ కేమ్ టు హర్ మామ్స్ ప్లేస్. ఓకే. అంటే కాన్పు కోసం అంటే కాదు, వచ్చింటుంది విజిటింగ్. ఓకే. సో గణేశునికి హీ కుడెంట్ లివ్ హిస్ మదర్, మిస్ హిస్ మదర్. అలా అమ్మని వదులుకొని ఉండలేకుండా గణేశుడు వచ్చి. సో ఇది మీ ఇంట్లో సాంప్రదాయమా? కర్ణాటకలో అంతా సో ప్రతి దగ్గర వినాయకుడి మీద గౌరీదేవి కూడా ఉంటారు. అబ్బా, ఇంట్రెస్టింగ్, నాకు తెలియదు ఈ విషయం. ఓకే. సో ఇప్పుడు తెలుగు వినాయక చవితి, ఈసారి కన్నడ వినాయక చవితి. వెరీ గుడ్, నైస్. ఈసారి ఈకో ఫ్రెండ్లీ గణేష. ఇట్ ఇస్ టోటలీ మేడ్ అవుట్ ఆఫ్ మడ్, క్లే. చిన్నప్పుడు కూడా ఈకో ఫ్రెండ్లీ కదా, మడ్ కలిపిస్తారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంది, ఇది కంప్లీట్ ప్లే. ఓ టోటల్ మడ్, ఈకో ఫ్రెండ్లీ. చూడండి, ఈకో ఫ్రెండ్లీ గణేష, దిస్ ఇస్ ద వే టు గో. నార్మల్ అంటే మన వాతావరణానికి ఏమి చేయకుండా, మన ట్రెడిషన్స్ కూడా వదలకుండా రెండు మిక్స్ చేసి,
సో వాతావరణానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ప్లస్ మన ఆచరణ ఏవి తగ్గకూడదు. సో ఈకో ఫ్రెండ్లీ గణేష. ఎంత ఉంటుందా గణేష కాస్ట్ ఆఫ్ ద గణేష్? ఇట్స్ అబౌట్ 500-600 రూపీస్. ఓకే, 500-600 రూపీస్ అఫోర్డబుల్ కూడా. సో ఈకో ఫ్రెండ్లీ గణేష, వెరీ గుడ్. గౌరమ్మ అంటే వాళ్ళ గౌరీ ఇస్ పార్వతి. పార్వతి. సో షీ కేమ్ టు హర్ మామ్స్ ప్లేస్. ఓకే, అంటే కాన్పు కోసం అంటే కాదు, వచ్చింటుంది విజిటింగ్. ఓకే. సో గణేశునికి హీ కుడెంట్ లివ్ హిస్ మదర్, మిస్ హిస్ మదర్, అలా అమ్మని వదులుకొని ఉండలేకుండా గణేశుడు వచ్చి. సో ఇది మీ ఇంట్లో సాంప్రదాయమా కర్ణాటకలో అంతా? సో ప్రతి దగ్గర వినాయకుడు మీద గౌరీదేవి కూడా ఉంటారు. అబ్బా, ఇంట్రెస్టింగ్, నాకు తెలియదు ఈ విషయం. ఓకే, సో ఇప్పుడు తెలుగు వినాయక చవితి, ఈసారి కన్నడ వినాయక చవితి. వెరీ గుడ్, నైస్. ఈసారి ఈకో ఫ్రెండ్లీ గణేష. టోటలీ మేడ్ ఆఫ్ మడ్, క్లే. చిన్నప్పుడు కూడా ఈకో ఫ్రెండ్లీ కదా, మడ్ కలిపేస్తారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంది, ఇది కంప్లీట్ ప్లే. ఓ, టోటల్ మడ్, ఈకో ఫ్రెండ్లీ. చూడండి, ఈకో ఫ్రెండ్లీ గణేష, దిస్ ఇస్ ద వే టు గో. నార్మల్ అంటే మన వాతావరణానికి ఏమి చేయకుండా, మన ట్రెడిషన్స్ కూడా వదలకుండా రెండు మిక్స్ చేసి, సో వాతావరణానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ప్లస్ మన ఆచరణ ఏవి తగ్గకూడదు. సో ఈకో ఫ్రెండ్లీ గణేష. ఎంత ఉంటుందా గణేష కాస్ట్ ఆఫ్ ద గణేష్? ఇట్స్ అబౌట్ 500-600 రూపీస్. ఓకే, 500-600 రూపీస్ అఫోర్డబుల్ కూడా. సో ఈకో ఫ్రెండ్లీ గణేష, వెరీ గుడ్. చూడండి, శంఖం మీద పెడితే శంఖం సౌండ్ మాట బాగుంది కదా. ఇది ఎవరైతే భగవద్గీత చదవడానికి బద్ధకం ఉందో మన హిందువులందరూ చాలా ఈజీ ఇది. ఇలాగా ర్యాండమ్ సంథింగ్ ఇంగ్లీష్. ఓ భారత, the soul dwelling in in English as well. Eternal. So it's in Sanskrit, Hindi and English. Yes. Okay, one more. Random play. So if I keep here also, there will be some music. See. Aha, super undi. You bought it here? No, one of my gurus, mentors have given it. Wow, I will buy one too. Very nice. Where can you buy this? Anywhere. I'll send you a link. Okay. So random. Home, it just start the. So super undi kada, easy like. So the best part is I will buy this. Like Maya tadamidam random. jagadavya. Super undi. What's the name of the book? Yeah, send me the link. Signature edition, very nice. It's in all chapters. It's all languages. 18. Oh, language. మన languages కూడా పిక్ చేసుకోవచ్చు. ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్. చాలా బాగుంది బ్రో. So you can see all of this meditation. So Chandana's gift for me for completing 195. అంతేనా? రెడీమేడ్ పాకెట్ ధోతీస్. ఇదేంటి కన్నడ ధోతీనా? రామరాజ్. ఓకే, రామరాజ్ ఇస్ ఫ్రమ్ ఆంధ్ర. మేబీ. యా. సో నా దగ్గర రామరాజే ఉంది, బ్లూ ఉంది. సో నిన్న బ్లూ వేసుకున్నా, తిరుపతిలో గ్రాండ్ గా కనిపించలేదని మళ్ళీ గోల్డ్ బార్డర్ వేసుకున్నా, అనుకున్నా అది వాడేసాను అని. థ్యాంక్ యూ సో మచ్. రవి గారికి టైం ఉండదు అనమాట, సో వెల్క్రో. యా, రామరాజ్. సో నా బ్యాగ్ లో 2 ఉన్నాయి, ఇది 3వది. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ గిఫ్ట్ ఫ్రమ్ కర్ణాటక. కన్నడలో చెప్పండి. 195 ದೇಶಗಳನ್ನ 195 ಆಲ್ಸೋ ಇನ್ ಕನ್ನಡ చెప్పాలి. 195 ದೇಶಗಳನ್ನ ಸುತ್ತಿ ಎಲ್ಲರಿಗೂ ಒಂದು ಅಪರೂಪವಾದ ಮಾದರಿಯಾಗಿರುವಂತಹ ರವಿ ಪ್ರಭು ಅವರಿಗೆ ಕಂಗ್ರಾಚುಲೇಷನ್ಸ್, ಅಭಿನಂದನೆಗಳು. ಸೊ ಐ ಹ್ಯಾವ್ ಟು ಸೇ ಧನ್ಯವಾದಗಳು. వెరీ గుడ్. ఇది చందన వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్. ఇందులోని ఈ కాంప్లెక్స్లోని చాలామంది తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంట. ఈ ఏరియా పేరు కన్మంగళ. సో అపార్ట్మెంట్ కింద ఇలాగ గణపతిని అరేంజ్ చేశారు. సో ఇంట్లో పూజ చేసుకోవడం కాకుండా అపార్ట్మెంట్లో అందరూ కూడా ఇక్కడ కామన్గా గణపతి చతుర్థి, గణేష్ చతుర్థి అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఓకే గాయస్, మనం మొత్తానికి వినాయక చవితి అనుకోకుండా బెంగళూరులో చేసుకున్నాం, నమ్మ బెంగళూరులో. సో ఇవాళ బిఎంఎల్ లేఅవుట్లోని ఒక అద్భుతంగా జరుగుతుందంట. బెంగళూరులో ఏంటంటే మనకి గణేష్ ఉత్సవాలు 9 రోజులు జరుగుతాయి కదా హైదరాబాద్లో ఖైరతాబాద్లో ఎలాగైనా చూద్దాం అనుకున్నా, మిస్ అయిపోయింది ఈసారి. సో కాబట్టి బెంగళూరులో నిన్న మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడ వినాయక చవితి నాడు చూసాం. కానీ బెంగళూరులో ఏంటంటే 2వ రోజే అనిపిస్తున్నారు, లేకపోతే 3వ రోజు మ్యాక్సిమం గణేష్ చవితి నాడే సెలబ్రేషన్ చేసేసి ఆ తర్వాత అనిపిస్తారు, లేకపోతే నెక్స్ట్ డే, లేకపోతే 3వ రోజు అన్నమాట.
సో అందుకని బిఎంఎల్ లేఅవుట్లో నా ఫ్రెండ్ ఒక కాంటాక్ట్ ఇచ్చాడు, అక్కడికి వెళ్ళి చూద్దామని ఎలా ఉంటుందో. ఎందుకంటే వినాయక చవితి వ్లాగ్ అన్నప్పుడు కొంచెం ఫుల్గా ఉండాలి కదా కంప్లీట్గా. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం మనం. ఓకేనా, లెట్స్ గో. సో వినాయక చవితి అయిపోయింది, రెండో రోజు శనివారం పడింది. శనివారం ఫుల్ క్లబ్బింగ్, రాత్రి అంతా 5 వరకు క్లబ్బింగ్ అయిపోయి పడుకునేసరికి మార్నింగ్ అయిపోయింది. రోజంతా పడుకొని ఉన్నా. ఇదిగోండి బ్యూటిఫుల్ గార్డెన్ సిటీలోని గార్డెన్లు అన్నీ పోయాయి, కాకపోతే కొన్ని ఏరియాల నుంచి చెట్లు బాగా కనిపిస్తున్నాయి. ఎంత కూల్ బ్యూటిఫుల్ క్లైమేట్ అయినా కూడా పొద్దున్న పూట చెమట పడుతుంది బెంగళూరులో. ఇంతకుముందు లేనిది ఈ మధ్యన చెమట పడుతుంది. ఈవినింగ్స్ కూల్గా ఉంది. ఇదిగోండి మనం వెళ్ళిపోతున్నాం. సో ఇదిగోండి ఇవాళ 3rd డే సెలబ్రేషన్స్ కోసం కథకళి స్టాచ్యూ ఉంది. రోడ్ అయితే మూసేశారు, మనవాడిని కలుద్దాం అంటే వెళ్దాం. బెంగళూరులో తక్కువ ప్లేస్లు, నాకేమో బసవన్న గుడి వెళ్ళమన్నారు. బసవన్న గుడి ఎక్కడో నాకు తెలీదు, కొంచెం దూరం, అందుకని బసవన్న గుడి వెళ్ళకుండా తర్వాత హలసూర్ అన్నారు. ఇక్కడ బిఎం లేఅవుట్లో ఫ్రెండ్ మాట. సో అందుకు వచ్చాను. ఇదిగోండి ఇలా చేశారు రికార్డింగ్, మొత్తం రికార్డింగ్ అన్న ఇలా చేశారు మొత్తం సెటప్. వెళ్దాం. సో ఎవ్రీ ఇయర్ వీళ్ళ ఫ్యామిలీ అయితే ఈ బిఎంఎల్ లేఅవుట్లో ఇది బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తారు. ఈయన పేరు నవీన్ రెడ్డి, ఈయన వేరా ఫిట్నెస్ కూడా ఇక్కడ ఓన్ చేస్తారన్నమాట. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పటిదాకా డప్పులు అయ్యాయి, ఇప్పుడే ఆపారు. లోపలికి వెళ్ళి చూద్దాం, గణేష్ని దర్శనం చేసుకుందాం. సో బాగుంది, మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఖైరాతాబాద్ వెళ్ళాలి ఒక రాత్రికి చూడడానికి ఏం జరుగుతుంది మా ఖైరాతాబాద్. మొత్తం డ్రమ్మర్స్ బాగుంది. లోపల ప్రతి చిన్న డీటెయిల్ని ఎంఫసైజ్ చేస్తూ నంది చూడండి ఎంత పెద్దది, ఎంత బ్రహ్మాండంగా ఉందో లోపల అంతాను. కానీ నేను ఈవినింగ్ ఫంక్షన్ కోసం ఎదురు చూస్తున్నా. రెండో రోజు అత్యద్భుతంగా జరిగాయంట పర్ఫార్మెన్సెస్, అది నేను మిస్ అయిపోయాను. కానీ వాళ్ళ 3rd డే బయట డ్రమ్మర్స్ అదంతా కూడా ఈవినింగ్ ఎలక్ట్రిక్ ఈవినింగ్కి ఎక్సైటింగ్ ఉంది. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నవీన్ రెడ్డి గారు, తర్వాత నితేష్ రెడ్డి గారు వీళ్ళ ఫ్యామిలీస్ అంతా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈయన ఉజ్జయిన్ నుంచి ఒక స్వామీజీని తీసుకొచ్చారు ఈ స్పెషల్గా పూజల కోసం. సో ఈ ఉజ్జయిన్ స్వామి గారిని పువ్వులతోని ముంచెత్తేస్తున్నారు అనమాట. సో మొత్తం లోపల డీటెయిల్ చూడండి, మొత్తం ఫైబర్తోని మ్యానుఫ్యాక్చర్ చేసింది. దీని గురించి మనం నితేష్ రెడ్డి గారితో మాట్లాడి పూర్తిగా డీటెయిల్స్ మీకు ముందర చూపిస్తాను. కాకపోతే అత్యంత బ్రహ్మాండంగా చేశారు. వినాయకుడు మాత్రం కేవలం 6 అడుగులు ఎత్తే ఉంది లోపల. ఎందుకు 6 అడుగులు ఎత్తుందో కూడా మనం నితేష్ రెడ్డి గారిని అడిగి డిస్కస్ చేద్దాం. వినాయకుడు మాత్రం 6 అడుగులు అయినా కూడా ఈ స్ట్రక్చర్ అంతా ఇంత బ్రహ్మాండంగా ఉంది కాబట్టి వినాయకుడు కూడా చాలా 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 బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో ఇది మొత్తానికి ఈ లేఅవుట్ వచ్చినందుకు ఏదో ఒకటి మంచిది కనబడింది. సో ఫెస్టివ్గా కనబడడానికి అంతా చూశాను. మన ఖైరతాబాద్ లెవెల్లో అయితే ఉన్నది, కానీ బెంగళూరులో వినాయక చవితి అంత బిగ్గెస్ట్ ఫెస్టివల్ కాదు, దసరా లాగా వాటిలాగా. అందుకని మొత్తానికి చూసేసాం. ఇవ్వండి. సో ఇదంతా టెంపరీ స్ట్రక్చర్ అన్నమాట. బాగా ఖర్చు చేస్తారని మా ఫ్రెండ్ చెప్పాడు. మంచిగా బాగా ఉంటుంది, ఎంత అయితే తెలీదు. ఇక్కడ ఎవరో ఉజ్జయిన్ నుంచి ఒక స్వామీజీ వచ్చారు, ఆయనకి పూలతో సత్కారం చేస్తున్నారు. సో చూపిస్తున్నారు అదే విషయం. సో ఉజ్జయిన్లోని ఏదో పీఠాధిపతి అనుకుంటాను ఆయన. సో ఆయన చేత ఈ ఫంక్షన్ అంతా ప్రొసీడ్ చేస్తున్నారు కాబట్టి చూడండి పూల వర్షం. తర్వాత మొత్తం చూడండి, నంది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇలా నంది స్ట్రక్చర్ ఒకటే కాకుండా ఎన్నో ఇలానే మొత్తం ఫైబర్తో చేశారు. హాయ్, నేను నితేష్, బిఎంఎల్ లేఅవుట్ నుంచి. ఇది మన 15th ఇయర్ గణేష ఫెస్టివల్ చేసుకున్నాము. ఇక్కడ ప్రతి ఒక వర్షము లైక్ డిఫరెంట్ కాన్సెప్ట్స్లో మనము గణేష ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకొని వస్తున్నాము. ఈసారి మనము మోడర్న్ ఏషియన్ టెంపుల్ ప్లానింగ్లో ఈ ఒక స్టోన్ ఫినిషింగ్ కాన్సెప్ట్లో చేసినాము. ఏం టెంపుల్ ఇది? మోడర్న్ స్టోన్ టెంపుల్, ఏన్షియంట్ ఇన్ ఫ్లేవర్ ఆఫ్ తమిళనాడు స్టైల్ ఇది చేస్తున్నాము. ఈసారి మంది లైక్ ఎవ్రీ ఇయర్ లాగానే ఈసారి బాగా లైక్ రోడ్ అంతా అకామిడేట్ అయ్యారు. ఫస్ట్ డే ఏమి లేదు, 10,000 పీపుల్స్ ఇక్కడ వచ్చి అందరూ దర్శనం చేసి అంత మంచి రెస్పాన్స్ ఇచ్చిండారు. సో ఇవాళ లాస్ట్ డేనా?
ఇది మంది థర్డ్ రోజు విసర్జనం చేస్తున్నాము. నిన్న ఒక డాన్స్ ప్రోగ్రామ్ ఇలా ఉంది. మేము 3 days ఎవ్రీ ఇయర్ 3 days మనం సెలబ్రేషన్స్ చేస్తాము. ఇది మంది వన్ ఆఫ్ ది కాస్ట్లీ సెట్ అని చెప్పొచ్చు. గణేష్ అనేసే మనము ఇది గణేష్ అక్కని చాలా ఎక్స్పెన్సివ్ సెట్ ని మేము మనమే డిజైన్ చేసి ఓన్ గా దాన్ని మనం ఒక టీమ్ ని బిల్డ్ చేసి దాన్ని మనము క్లీన్ గా ఒక 2 months ది బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి 8 days లో ఇది సెటప్ ని మనం క్రియేట్ చేసినాము. ఇది యాక్చువల్లీ మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ ని బ్లాక్ చేసేసి మనము ఇక్కడ ఈ ఫెస్టివల్ ని ఇలా మేము గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఎంత ఖర్చు చేస్తారో అడగొచ్చా? ఇది ఒక టోటల్ మన బడ్జెట్ వచ్చి కంప్లీట్ అంది ఫెస్టివల్ కి 35 lakhs మంది బడ్జెట్ లో ఈ ఒక సెలబ్రేషన్. సో ఈ ఒక్క సెట్ కి ఎంత అవుతుంది? ఈ ఒక్క సెట్ మాత్రమే మనకి ఏం లేదు 4.5 lakhs ఖర్చు పడింది. ఓకే, నేను చూసి 1 crore అయింటది అనుకున్నా. అదే మంది టెక్నికల్ గా ఎలా చేయొచ్చు అనేది మనము ఆ సెట్ వాళ్ళని అంతా మనం కంప్లీట్ గా మనము వాళ్ళ జట్లో కొలాబరేషన్ చేసుకుని వాళ్ళ ఒక ఐడియాస్ తో కంప్లీట్ ఫైబర్ లో చేసింది సెట్. సూపర్, చాలా బాగుంది. నాకు ఓన్లీ క్వశ్చన్ ఏంటంటే పెద్ద గణేష్ ఎందుకు లేదు, ఓన్లీ 6 feet ఎందుకు? ఏమంటే మంది ఒక ఎవ్రీ ఇయర్ మన కాన్సెప్ట్ ఏమంటే గణేష చిన్నదైనా పర్లేదు మన సెట్ హైలైట్ కావాలి. అది మంది టెంపుల్ లో మూర్తి ఎప్పదు చిన్నను టెంపుల్ మనకి గ్రాండ్ లుక్ కనపడుతుంది. అది మనది ఎప్పుడు కాన్సెప్ట్. అందుకే మనం 6 feet పైన ఎప్పుడు గణేష్ అని పెట్టింది. ఇప్పుడు మనం చూస్తే హైదరాబాద్ లో కొన్ని తావ 15 feet 20 feet 25 feet పెడతారు. మంది ఆ ఒక ఇంటెన్షన్ ఉండదు. మంది ఏమంటేనో ఒక 6 feet ఆ 6 feet బట్ డెకరేషన్ ఆ మంది ఏముంది సెటప్ బది ఒక 20 feet 30 feet హైట్ లో కనపడదు. అది మంది కాన్సెప్ట్ లో చేసినాం ఈసారి. చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని తోటి ఇంకా బాగా వస్తూ ఉంటారు జనాలు. ఇలాగే మనం నెక్స్ట్ ఇయర్ ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తాము. టెంపుల్ అని అన్ని ఎట్లా డిఫరెంట్ గా చేయొచ్చు అనేసి మనం ప్లాన్ చేసినాము. దాన్ని ఇంకా ఇక్కడ ఏమంటే మంది అన్ని టైప్ ఆఫ్ మంది లైక్ క్రౌడ్ ఉంది. ఇక్కడ నార్త్ ఇండియన్స్ ఉన్నారు, మన ఆంధ్ర స్నేహితులు ఉన్నారు, మన తమిళనాడు నుంచి ఉన్నారు, కేరళ నుంచి ఉన్నారు. ఇలాగా వేరియస్ రీజన్స్ ఇంకా వచ్చి ఇది చాలా బాగా అన్ని ఒక 7 kilometer రేడియస్ లో అందరూ వచ్చి సేరి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఇది అనేది మంది ఒక ఇంటెన్షన్ ఇంకా చేసి మనము ఇప్పుడు ఇది బాగా సక్సెస్ఫుల్ గా వచ్చిందని. సో మీరు కన్నడిగానా తెలుగునా? మీ మదర్ టంగ్ కన్నడ తెలుగు రెండు, మన ప్రాపర్ కన్నడ కర్ణాటక. తెలుగు బాగా మాట్లాడుతున్నారు అంటే మనం పుట్టి పెరిగినది ఈడ, అందుకని మనము ఇంట్లో అంత ఫ్యామిలీతో తెలుగు, కానీ చదివిందంత కన్నడ. ఓకే, సో మీరు ఒరిజినల్గా తెలుగు. ఓకే, సో కన్నడ. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. సో ఆయన చెప్పినట్టు చాలా గ్రాండ్గా ప్రతి సంవత్సరం ఆర్గనైజ్ చేస్తారు. అలానే 3 రోజులు కూడా కంటిన్యూస్గా ప్రసాదం ఈవినింగ్స్. సో ఇక్కడ రకరకాల పులిహోరలు స్వీట్లు అన్నీ ఉన్నాయి. నేనైతే ఇదిగోండి ఓన్లీ ఒక 2 రకాల పులిహోరలు తీసుకున్నా, స్వీట్ అయితే వద్దనేసాను. సో ఇది ప్రసాదం ఇక్కడ. సో ఇవాళ నిమజ్జనం అయిపోతుంది. ఇవాళ 3rd day అన్నమాట. సో మనం నిమజ్జనం టైంకి వచ్చాం. 2 రోజులకి దొరికింది మొత్తానికి. సూపర్గా ఉంది లైట్లతోని. ఇంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. మన హిందూ ట్రెడిషన్స్ ఫెస్టివల్స్ అద్భుతం. నేను రాత్రి నిమజ్జనం అయిందాక అంతవరకు ఉండటం లేదు, నాకు తెలియదు. కానీ అట్లీస్ట్ లోపల నుంచి చూసి అలా ఉందా. సో దీని మీద పర్ఫార్మెన్స్లు అవి పెట్టి తీసుకెళ్తారు. సో చూడండి మొత్తం సెట్ అయితే బాగా చేశారు. కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్, ఆ శివుడు వెనకాలేమో టెంపుల్, తమిళనాడు టెంపుల్ ఆర్కిటెక్చర్ అంట. ప్రతిసారి డిఫరెంట్గా చేస్తారు. ఈసారి ఏమో ఇది థీమ్. ఓణం సెలబ్రేషన్స్లో కేరళ టెంపుల్ ఫెస్టివల్స్లోని ఎలా ఉంటుందో అలాగా కేరళ సైడ్ డ్రమ్మర్స్ పెట్టేసి అసలు మొత్తం ఇది ఒక అరగంట రికార్డ్ చేశాను. కానీ అరగంట ప్లే చేసి మీకు బోర్ కొట్టించి తెలుసుకోలేదు. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఈవినింగ్ అంతా కూడా ఒక ఎలక్ట్రిక్ ఈవినింగ్లా ఉంది. ఇది అయిపోయాకేమో డాన్సర్స్ వచ్చారు. ఆ డాన్సర్స్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు చూద్దాం. ఇది కూడా సూపర్బ్ ఉంది. ఇవ్వండి, లెట్స్ సీ. సో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లోని ప్రతి 10 నిమిషాలకి పావు గంటకి ఇలాగా పప్పోరి లాగా మొత్తం రిలీజ్ చేస్తున్నారు. తర్వాత రకరకాల పర్ఫార్మెన్స్లు ఒకటి తర్వాత ఒకటి అలా కంటిన్యూస్గా పర్ఫార్మెన్స్ అయితే ఆగట్లేదు.
ఎన్నో వెరైటీస్ ఆఫ్ డ్రమ్మింగ్ పర్ఫార్మెన్సెస్. ఒక్క డ్రమ్మింగ్ అయిపోయాక ఇంకో డ్రమ్మింగ్ స్టార్ట్ అయింది. సో ఇవన్నీ రికార్డ్ చేస్తున్నా. నా ఫోన్ అయితే ఛార్జ్ అయిపోయే స్టేజ్కి వచ్చేసింది. సో నా ఫోన్ షట్ అయిపోయే ముందు ఇదిగోండి, ఇది యక్షగాన పర్ఫార్మెన్సెస్, లోకల్ పర్ఫార్మెన్సెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇవి కూడా ఒక విధంగా ఒక లెవెల్లోని మొత్తం అసలు క్రౌడ్ అంతా ఎలక్ట్రిక్ అయిపోయింది. పర్ఫార్మెన్సెస్ సూపర్ ఉన్నాయి. మొత్తానికి కొన్ని వేల మంది వచ్చి ఉంటారు. ఇదిగోండి ఈవినింగ్ మొత్తం మీరు ప్రాసెస్ చూడొచ్చు. ఈ మార్నింగ్ పూట మన మధ్యాహ్నం వచ్చాం కాబట్టి మధ్యాహ్నం పూట మీకు చూపించాను. సో ఈవినింగ్ చూడండి ఎలా ఉందో. ఈ మొత్తం సెట్ పర్ఫార్మెన్స్ అద్దుర్స్లా ఉంది. చాలా 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 బ్రహ్మాండంగా ఉంది. అన్ఫార్చునేట్గా నా ఫోన్కి ఇంకా 2% ఉంది. ఎక్కడ ఆగిపోతుందో తెలియదు కానీ ఇదిగోండి పర్ఫార్మెన్సెస్ అయితే ఎంత రికార్డ్ చేయగలను అంత రికార్డ్ చేసేసాను. సో నితేష్ అయితే ఈ క్లిప్ పంపించారు, వాళ్ళు రికార్డ్ చేసింది. సో పీపుల్ లేకుండా మొత్తం ప్లెయిన్గా గణపతి బప్పా మోరియా మంగళమూర్తి మోరియా. నేనైతే నా పర్సనల్గా వినాయక చవితి సెలబ్రేషన్స్ ఈ విధంగా ఇంత గ్రాండ్గా నేను చూడలేదు. సో బెంగళూరు వచ్చి చాలా మంచి పని చేశాను. ఈ స్ట్రక్చర్ని ఈ బిఎం లేఅవుట్లో బాగా ఎంజాయ్ చేశాను. నేనైతే ఎప్పుడు నా జీవితంలో ఇంతకన్నా అద్భుతమైన గణేష్ ఫెస్టివల్ చూడలేదు. సో అది కూడా ఎస్పెషల్లీ నమ్మ బెంగళూరులో. సో బ్యూటిఫుల్ అద్భుతమైన ఎక్స్పీరియన్స్. నేను రెగ్యులర్గా వచ్చే ఉడిపి హబ్ ఎప్పుడు ఇక్కడ తింటావు. ఉడిపి బెంగళూరులో ఇందిరానగర్ వచ్చి ఉన్నప్పుడు. సో లెట్స్ ట్రై. ఉడిపి రెస్టారెంట్ తింటుంటే రామ్ వచ్చి హలో చెప్పాడు. నేను చెప్పాను రామ్ భలే హ్యాండ్సమ్ ఉన్నావు, ఒక కన్నడ సినిమా యాక్ట్ చేయి అని చెప్పాను. కానీ తెలుగు ఫ్రమ్ కర్ణాటక అంతేనా? యు ఆర్ బోర్న్ అండ్ రైజ్డ్ ఇన్ చిక్బల్లాపూర్. బెంగళూరు ఓకే. సో ఎప్పుడో ఆంధ్ర నుంచి మైగ్రేట్ అయిపోయారు అంతేనా? ఇంతకుముందు అంటే ఇదంతా ఒకే ఏరియా కదా కట్ అయినప్పుడు? ఓకే. సో అంతా తెలుగు మాట్లాడతారా కన్నడ మాట్లాడతారా ఇక్కడ? రెండు కాదు కదా మీ ఫ్యామిలీ? తెలుగు ఆయన రెడ్డి ఉన్నాడు కదా మైనింగ్, ఆయన కూడా తెలుగే కదా అందరు. So very nice. Happy you said hello to me. Absolutely, I'm happy that I came across you. Yeah. We usually see you on YouTube. Yeah. And I stopped by for lunch. Telugu chiple. So మా దగ్గర పని నడుస్తుంది ఇంద్రానగర్. భోజనం చేస్తామని వస్తుంది. ఏ పని ఇంద్రానగర్లో? I'm a contractor. Okay. So మాది ఒక సైట్ కొన్నారా? ఓకే. నేను భోజనం చేసుకొని పోతా ఉన్నాను. I noticed Ravi sir. Okay. And I thought I'll say hi. Very nice. And yeah. Thank you so much, dude. Absolutely, anytime. Okay. I'll add this to the vlog, huh?